ఈరోజు మానవ ఆలోచనలు ఎలాగున్నాయంటే, ఈ లోకంలో నాకు ఏమీ దొరకకపోతే ఒకడు తన ప్రేమ కోసం, ఇంకొకడు ఆస్తి కోసం, ఇంకొకడు తన భార్య మీద కోపంతో, ఆనందం దొరకక, ఫ్రస్ట్రేషన్తో ఇక్కడ నుంచి మన ప్రాణాన్ని వదిలేయాలి, మన ఆత్మకి శాంతి లేదు అని తన జీవితాన్ని వదులుకుంటున్నాడు. దేవుడు నిన్నంతకు కాదు పుట్టిస్తా, నీకు ఒక పని ఉంది, ఆ పనిని నెరవేర్చి తండ్రి అయిన దేవునికి కీర్తి కలగజేస్తావని. కానీ నీకు ఈ లోకంలో సుఖం దొరకట్లేదని అధికారులతో చిత్రహింసలు పొందిన వారు కొందరు, అలాగే కుటుంబంలో బాధలు అనుభవించేవారు కొందరు తన జీవితాన్ని సాధించుకుంటున్నారు. ప్రియురాలు దొరకలేదని, ప్రియుడు దక్కలేదని, మరణమే ముగింపు అనుకుంటే ఇక్కడ కంటే ఎక్కువ అక్కడ మరీ యాతనాకరమైన ప్లేస్. జాగ్రత్త. ఎవరు ఆత్మహత్యకు పురుకొల్పుకోకండి. ఎందుకంటే దేవుడు తన ఇష్టం చొప్పున మనల్ని పుట్టించుకున్నాడు. తన ఇష్టాన్ని నెరవేర్చి మరో లోకానికి వస్తామని, వెళతామని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన ఇష్టాన్ని నెరవేర్చకుండా మనం ఈ లోకాన్ని విడిచితే మన ఇష్టాన్ని చేసినట్లు దేవుడు తన గ్రంథంలో మన దినములన్నీ లెక్కించుకున్నాడు. ఆ దినముల కాకముందే ఆయన పిలుపు రాదు. కానీ నీకు నచ్చినట్టు నీ ఆలోచన నేను మరణిస్తే ఇక్కడతో ఈ బాధలు వదిలిపోతాయని నీ సొంత నిర్ణయంతో నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వెంత భక్తి చేసినా, దేవుని కొరకు ఎన్ని చేసినా కానీ నరకం మాత్రం తప్పదు. ఎందుకంటే నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు లాస్ట్లో. కాబట్టి నీ ఇష్టాన్ని